షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. చంద్రగిరిలో వాట్సాప్ ద్వారా ఈదులో ఉన్నటువంటి పిల్లల ఫోటోలు తీసి విక్రయిస్తున్నట్టుగా ఒక వార్త సంచలనంగా మారింది. ఏదైతే ఆ సంఘటన సంబంధించి మనం ప్రస్తుతం చంద్రగిరిలో ఉన్నాం. ఆ యొక్క ఎవరైతే బాధితురాలు ఉంది రోజా, ఈమె ఆ అబ్బాయిని ఒక వ్యక్తి ఫోటో తీసుకొని వేరే వ్యక్తికి, మురుగన్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా 60,000కు విక్రయించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, వీళ్ళ బాబుని వీళ్ళకి తెలియకుండా ఎలా విక్రయించాడో ఒకసారి ఆ బాబు తల్లి ఉంది, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎటండమ్మా, ఏం జరిగిందమ్మా? మీకు తెలియకుండా మీ బాబుని అతను ఎలా విక్రయించాడో, అసలు ఈ మణికంఠ అనే వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? సార్ ఇల్లు ఇదే సార్. మా బాబు గీదులు ఆడుకుంటా ఉంటే ఆమె వచ్చింది సార్. వచ్చి వాట్సాప్లో చూపించింది, ఈ పిల్లోడు మీ పిల్లోడే అంటే, మా అనాథ బిడ్డ కదమ్మా ఈడు ఎందుకున్నాడు అని అడిగినారు సార్. కాదు మా బిడ్డే అని చెప్పినాం సార్. మేము కొనుక్కుంటామా పిల్లోడిని జాగ్రత్తగా పెట్టుకొని మాకు అమ్మేద్దామని డబ్బులు కూడా తీసుకునేసినారు వాళ్ళు అని చెప్పినారు సార్. అంటే వాళ్ళు చెప్పిన ద్వారా మాకు తెలిసింది సార్, లేకపోతే తెలియదు మాకు అసలు. అంటే మీ ఇక్కడ మురుగన్ అనే వ్యక్తి ఈదికి వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకుతూ వాళ్ళయ్యే చెప్పారు సార్, మాకైతే తెలియదు సార్ అసలు. వాళ్ళయ్యే చెప్పారు, మాకు తెలియదు. మీ బాబు ఫోటో మనకి ఈయన ఎవరైతే మనకి దీనికి ఎలా ఆడుకుంటా ఉంటే ఫోటో తీసుకొని అలా చేసినారు సార్. మాకు తెలియదు అసలు ఫోటో తీసుకున్నారో లేదో తెలియదు మాకు. వాళ్ళకి ఎట్ట పంపించినారో మాకు తెలియదు సార్. అయితే ఈయన పిల్లలకు మంత్రిస్తాడు, మంత్రిచ్చే క్రమంలో కూడా ఫోటోలు తీసుకుంటారని మీ వీధిలో కొంతమంది చెప్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది? నిజమే సార్, అదంతా నిజమే. చేతబడులు చేస్తాడంట, అన్ని చేస్తాడు సార్. మాకు అంతగా తెలీదు, చెప్తా ఉంటారు వీధుల్లో, మాకు తెలియదు అంతగా. అంటే ఈయన ఎన్నేళ్ళుగా ఉన్నాడు ఇక్కడ కాపు? అంటే 2 సంవత్సరాలు అవుతాను సార్ వచ్చే వాళ్ళు. ఇట్లా ఆయన తెలియదండి మాకు కూడా. ఇప్పుడు అంటే నిన్నే బయటపడింది మాకు కూడా. అంతే ఊర్లో అంతా రెస్పాన్స్ అయ్యి పోలీసులకి అంతా చెప్పాము. పోలీసులు అంతా వచ్చారు, అన్నీ చేస్తున్నారు సార్, మీడియా వాళ్ళు అంతా. చూస్తాం. మరొక మహిళ ఉన్నారు. అమ్మా, మీరు చెప్పండి, అసలు ఈ మణికంఠ అనే ఆయన ఇక్కడ ఎన్నేళ్ళగా ఉన్నాడు? ఇక్కడ ఏదో ఆయన ఒక ఆశ్రమం కూడా ఉంది, అనాథాశ్రమం కూడా ఉంది, నిర్వహిస్తున్నాడు అనేసి కూడా అనేక మంది తెలియదు. ఎంతవరకు వాస్తవం? అసలు ఇక్కడ ఎన్నేళ్ళగా ఉన్నాడు, ఏం చేసేవాడు? సార్ ఇక్కడికి వచ్చి వాళ్ళు 2 ఏండ్లు అవుతాను సార్. 2 ఏండ్లు అవుతుంది వచ్చి. ఇక్కడ వచ్చి భారతీనగర్లో గ్రంథాలయం దగ్గర ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమం నడిపిస్తున్నారు అని చెప్పినారు. సరే, ఇంకా వాళ్ళ పాడికి వాళ్ళు వచ్చి పోతున్నారు అనేసి మేము అనుకున్నాము. కానీ వీళ్ళు ఇలా శుద్ర పూజలు చేసుకుంటా మా ఇంటి దగ్గరే చాలా సార్లు చేసినారు సార్. అయినా కానీ మేము సరేలే ఎవరు అని చెప్పేసి గమ్మున అయిపోయినాము. డౌట్ ఉన్నింది కానీ క్లియర్గా మేము తెలుసుకోలేకపోయినాము. నిన్న వాళ్ళు వచ్చి ఈ విధంగా పిల్లలకి, మాకు అనాథ పిల్లోళ్ళు, ఈ పిల్లోడు ఇక్కడ ఎందుకున్నాడు, మాకు 70,000 కావాలని, అందులో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని 4 నెలలుగా వెతుకుతా అన్నారండి సార్. వీళ్ళ అడ్రస్ కోసం 4 నెలలు వెతుకుతా ఉంటే నిన్న ఇక్కడికి వచ్చి మేము అక్కడ కూర్చోంటే పలాని ఫోటో చూపించి ఈ పిల్లోడు అనాథ అని అడిగితే, మేము ఎందుకు అనాథ, ఎవరు చెప్పినారు ఏమంటే, పలాని వ్యక్తి ఏం పని చేస్తారు అన్ని అడిగితే, ఈ విధంగా ట్రస్ట్ నడుపుతా అంటాడు, ఈ విధంగా మా దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నారు, ఈ విధంగా పిల్లోడిని ఇచ్చేస్తామన్నారు అని చెప్తే మళ్ళీ మేమందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడికి వచ్చి మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి నిన్న సార్ వాళ్ళు కూడా వచ్చినారు, మాట్లాడేసి వచ్చినారు. వీళ్ళని కూడా తొడుక్కొని వెళ్ళినారు. వాళ్ళు ఇప్పుడు 11 గంటలకు వస్తానన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. రావాలి కదా సార్, తప్పు చేయలేదన్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నిరూపించాలి కదా, నువ్వెందుకు రాకుండా ఉన్నావు అక్కడ? ఆశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? ఆశ్రమంలో ఎవరు లేరు సార్. ఆశ్రమంలో ఎవరు లేరు. శ్రీ పట్టిడన్నం సేవా సమితి సార్. చూస్తున్నాం, ఏదైతే మణికంఠ అనే వ్యక్తి పట్టిడన్నం సేవా సమితి అనేసి ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. అయితే ఇదే ట్రస్ట్ మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నామో దీని ప్రాంతానికి ఆనుకునే పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నటువంటి మురుగన్ 60,000కు బేరం కుదుర్చుకున్నాడు, పిల్లలను కొనుగోలు చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే కొనుగోలు చేసినటువంటి మురుగన్ మణికంఠ ఇంటి వద్దకు వచ్చి, ఏదైతే మనం చూస్తున్నాం ఇదే ఇల్లు ఆ మణికంఠ అనే వ్యక్తి ఇల్లు. అయితే ఇతని దగ్గరకు వచ్చి ఆ బాబుని ఎవరైతే ఫోటోలో పెట్టి బేరం కుదుర్చుకున్నాడో ఆ బాబుని అప్పచెప్పాలంటూ కూడా వచ్చి అడిగినటువంటి పరిస్థితి. అయితే ఆ పిల్లవాడు నువ్వు ఇప్పుడు తీసుకెళ్తే ఏడుస్తున్నాడు, అతను నువ్వు హ్యాండిల్ చేయలేవు, కొన్ని రోజులు ఆగు, అలవాటు చేసినాక నీకు పంపిస్తాననేసి కూడా అతను మాయమాటలు చెప్పి కూడా నమ్మించి వాళ్ళకి అతన్ని పంపించినటువంటి పరిస్థితి. అయితే కొన్ని రోజుల తర్వాత అదే మళ్ళా మురుగన్ అనుమానం కలిగి ఇదే ప్రాంతానికి వచ్చి, ఏదైతే మనం చూస్తున్నాం ఈ వీధి అంతా కూడా కాలనీ ఇది, ఈ కాలనీలో వీధిలో పిల్లలంతా కూడా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఆ మురుగన్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు కోసం ఫోన్లో ఉన్నటువంటి ఆ ఫోటో ఎత్తుకొని వీధిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చెక్ చేసుకుంటూ రావడం జరిగింది. అయితే ఈ వీధిలో మనం చూస్తున్నటువంటి వీధిలో
ఆ యొక్క బండ మీద కూర్చున్నటువంటి ఆ చిన్న బాబును గుర్తించినటువంటి మురుగన్ వచ్చి ఈ బాబు మాకు మేము కొనుగోలు చేసాము, మాకు ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేయడం. అసలు ఈ బాబుని మీరు ఎలా కొనుగోలు చేశారు, ఈ బాబు మా బాబు అంటూ కూడా ఆ తల్లి తెలియజేసినటువంటి పరిస్థితి. అది మనం మరొక మహిళ ఉన్నారు. అసలు ఎలా ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ మురుగన్ వచ్చి ఫోన్లో చూసాడా, ఆ బాబుని గుర్తించాడా, ఎలా జరిగిందమ్మా అది? ఇట్లా పిల్లలు ఫోటో తీసుకొని పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి ఫోటో చూపించి మీకు ఈ పిల్లని అమ్మేస్తా ఉండము అనేసి 75,000 తీసుకొని వాళ్ళ దగ్గర ఇట్లా ఈ పిల్లని అమ్మేస్తామని చెప్తున్నారంట. మేము నిన్న బయట నించోంటే ఆ ఆడ మనిషి ఒక ఆమె, ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఈ బాబు అనాథ బిడ్డ, ఈ బిడ్డకి ఎవరు లేరంట, ఈ బిడ్డను మాకు అమ్మేస్తారు అని చెప్పినారు. ఎవరు అంటే మణికంఠ, అతని పేరు మణికంఠ. కళ్ళు కనపడవు అంటే, లేదు ఈ బిడ్డ మా బిడ్డ, ఈ బిడ్డ మేము అమ్మ నాన్న ఉండాము అని అంటే, లేదమ్మా ఈ బిడ్డ మాకు ఫోటో పెట్టినారు. ఫోటోలు కూడా చూపించినారు సార్. ఇద్దరు అమ్మాయిల ఫోటో, ఈ అబ్బాయి ఇద్దరు అబ్బాయిల ఫోటో చూపించినారు. చూపించి ఇట్లా అడిగితే మళ్ళీ వాళ్ళ ఆవిడపై అడిగితే, ఏంటికి ఇట్లా మా ఫోటోలు ఎందుకు పెట్టినారు అంటే, మాకేం తెలీదు అని సార్. ఆడ మనిషి మాత్రం లేదు వీళ్ళే పెట్టింది, ఈ బిడ్డను మాకు అమ్మేస్తారు, 75,000 తీసుకున్నారు సార్ మాకు. మా బిడ్డలు తోడుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఫోటోలు తీసుకొని శుద్ధ పూజలు అంట ఏమో చేస్తున్నారు. మేము అడిగిన దానికి శాంతి పూజ చేపిస్తా ఉన్నాము అని చెప్పినారు సార్. కానీ అవి శుద్ధ పూజలు అని మాకు నిన్నే తెలిసినాయి. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో మూటలు తెచ్చుకుంటారు, యాపాకు తెచ్చుకుంటారు. ఎప్పుడు చూసినా మేము ఇంకా శుక్రవారం కదా పూజ చేసుకుంటారులే అని అనుకున్నాము. కానీ వాళ్ళు ఏమేమో నూనెంతా పోయేస్తా ఉన్నారు, వాకిల్లా స్మెల్ వచ్చేస్తూ ఉంది. మాకు భయం వేస్తుంది. మేము కూడా బిడ్డలను వేసుకొని పనుకొని ఉంటాము. ఒకవేళ మా బిడ్డను వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతే మేము ఏం సార్ చేసేది, మేము ఎవరిని అడిగేది? మాకు లేక ఒక బిడ్డ పుట్టినాడు, ఆ బిడ్డను కూడా ఇట్లా చేస్తే మేము ఏం సార్ చేసేది? మాకు బిడ్డలు లేరు సార్, ఒక బిడ్డ ఉంటారు. కానీ వీళ్ళు ఇక్కడ బాడికి వచ్చినాము అని చెప్పేసి మా బిడ్డలు ఎత్తుకోపోయి ఫోటోలు తీసుకొని వాళ్ళకి శుద్ధ పూజలు చేపించి మా బిడ్డలు ఫోటోలు వేరే కోరుకు పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చినారు. చాలామంది నన్ను కూడా అడిగినారు, అమ్మ మణికంఠ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మాకు జాబ్ తీయిస్తాడు అని చెప్పేసి మా దగ్గర 2 లక్షలు తీసుకున్నారు, 1 లక్ష రూపాయలు తీసుకున్నారు అని చాలామంది మమ్మల్ని అడిగినారు సార్. కానీ మేము ఏం పట్టించుకోలేదు. లేదమ్మా మాకు తెలీదు, అతను వాళ్ళ ఇల్లు అక్కడ ఉండేది అని చెప్తా ఉన్నాము. కానీ నిన్న ఒక మనిషి వచ్చి ఇట్లా చెప్పేదాకా మాకు తెలియదు ఇట్లా చేస్తున్నారు అనేసి. వాళ్ళ ఆవిడ వాళ్ళ మగుడు కానీ ఎప్పుడు కానీ మా దగ్గర మాట్లాడరు. వాళ్ళ కూతురు మాత్రం వచ్చేది, మా పిల్లల్ని ఎత్తుకొని పోయేది, ఆడిపించుకునేది కానీ చేస్తూ ఉండింది. సరేలే ఆడబిడ్డ కదా ఆడిపించుకుంటా ఉంది అని అనుకుంటా ఉన్నాము. కానీ వాళ్ళు ఇట్లా శుద్ధ పూజలు చేసి వేరే వ్యక్తులకి ఫోటోలు పంపించి పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకంతా ఈ బిడ్డని ఇస్తాము అని చెప్పి డబ్బు తీసుకొని వాళ్ళకంతా మోసం చేస్తున్నారు సార్. ఎలాగైనా వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించండి. ఆశ్రమాన్ని కూడా మీరు ఒకసారి ఎలాగైనా చూడండి. మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, రేపు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతాను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని మేము వేడుకుంటున్నాము. మేము ఇక్కడ సొంత ఇల్లుగా మేము ఇక్కడే ఉన్నాము, మేమే కొనుక్కోలేము. ఇప్పుడు ఈ రకంగా పిల్లలు ఈదులో ఉంటారు, ఈ రకంగా ఫోటోలు తీసి పెడుతున్నారు, వాళ్ళు ఈ నేలకు ఉంటారు, మీరు ఎప్పుడు గుర్తించలేదా? గుర్తించలేదు సార్. వాళ్ళ భార్య వాళ్ళ మగుడు వాళ్ళ మణికంఠ అనే వ్యక్తి ఎప్పుడు మా దగ్గర మాట్లాడు, ఎప్పుడు స్టైల్గా తెల్లగుడ్లు వేసుకొని పోతాడు, స్టైల్గా వస్తాడు. ఒకరోజు కారు వస్తుంది, ఒకరోజు బైక్ వస్తుంది, ఎవరో ఒకరు వచ్చి ఎక్కించుకోపోతా ఉంటారు బైక్ లో. అయితే అమ్మా చెప్పండి, 2 ఏళ్ళు కానీ మీ మధ్యలోనే కాపురం ఉంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, మరి ఇన్ని రోజులు మీరు ఎప్పుడూ గమనించలేదా? మీకు అనుమానం కలగలేదా? లేదు సార్, మార్నింగ్ అయితే వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు. అనాథ ఆశ్రమం అంటే మాకు గుడ్ ఇంప్రెషన్ ఉన్నింది సార్. ఈ విధంగా నిన్న బయటపడిన తర్వాతనే మేము కూడా కొంచెం అందరం అలర్ట్ అయ్యి స్టేషన్ దగ్గరికి వెళ్ళడము. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మేము ఇలా ఇష్యూ చేయడానికి ఇదే సార్. మళ్ళీ ఇంకోసారి ఇంకో బిడ్డ ఇలా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మన చేతిలో ఉన్నప్పుడే కదా సార్ మనం యూజ్ చేసుకోవాలి మన పవర్ అనేసి ఇప్పుడు మేము ఇది అంటున్నాం. నిన్న కొనుగోలు చేసినటువంటి మురుగన్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటే నాకు తెలియకుండా ఈ రకంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయి, మీరు మాట్లాడారా? మాట్లాడాం సార్ మేమైతే. ఆయన ఏమంటున్నారంటే, మాకు పిల్లలు లేరమ్మా, ఇన్ని ఇయర్స్ అవుతుంది, అనాథ ఆశ్రమం తల్లి తండ్రి లేరన్నారు, మేము దత్తక తీసుకుందాం అనుకున్నాము, ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది ఇలా జరుగుతుంది అనేసి. ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాము, ఇప్పుడు మీ అబ్బాయి కాబట్టి మాకు తెలిసింది, ఒక్కసారి మనం అందరము కలుసుకొని వాళ్ళకి శిక్ష చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళారు సార్ స్టేషన్ కాడికి. అందరం కలుసుకొనే వెళ్ళాము. చూస్తున్నా ఏదైతే ఈ వీధిలో ఇదే
వీధిలో ఆ యొక్క బాబు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నటువంటి తరుణంలో ఎవరైతే ఆ బాబును కొనుగోలు చేసుకున్నటువంటి మురుగన్ అనే వ్యక్తి ఆ ఫోటోలు అతను తీసుకున్నాడో ఆ ఫోటోల ద్వారా ఫోన్లో చూస్తూ ఆ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఆ యొక్క బాబును గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఆ బాబును తీసుకునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారు మీరు ఎవరు ఎందుకు వచ్చారు అనేసి నిలదీయడంతో ఆ బాబును నాకు పిల్లలు లేరని నేను పలానా ఆశ్రమం సంబంధించినటువంటి మణికంఠ వద్ద నేను కొనుగోలు చేశాను, దానికి 60,000 రూపాయల వరకు కూడా డబ్బులు చెల్లించినట్టుగా కూడా అతను తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ బాబు మా బాబు మీకు ఎలా అమ్మారంటూ కూడా వాళ్ళ తల్లి అదే రకంగా వీధిలో ఉన్నటువంటి వారంతా కూడా క్వశ్చన్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మణికంఠను కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క మురుగన్ మాత్రం పూర్తిగా ఈ యొక్క పిల్లలు లేని కారణంతోనే నేను తీసుకోవడం జరిగింది, అందులోనూ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు కాబట్టి నేను కొనుగోలు చేశానంటూ కూడా అతను తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క వ్యవహారం నిన్న బయటపడడంతో కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అయితే పిల్లలంతా కూడా ఉదయం కావచ్చు పొద్దున్న కావచ్చు ఎనీ టైం పిల్లలంతా కూడా వీధిలో బాగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మేము ఎలా ఇక్కడ జీవించాలంటూ కూడా ఒక రకంగా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. అయితే 2 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మణికంఠ అనే వ్యక్తి ఈ రకంగా చేస్తాడని మేము ఊహించలేదు. అందులోనూ అనేక సార్లు కొంత అనుమానితమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటివి. కొంతమంది వచ్చి డబ్బులు మాకు పిల్లల్ని ఇస్తానని చెప్పారు, అదే రకంగా ఉద్యోగాలు ఇస్తారనేసి నమ్మబలికాడంటూ కూడా అనేక సందర్భాల్లో కొంతమంది ఇక్కడికి వచ్చి గొడవలు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ మేము ఈ రకంగా చేసేటువంటి వ్యక్తిని మేము పూర్తిగా గ్రహించలేకపోయామనేసి స్థానికులు అంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం నిన్న సాయంత్రం బయటపడడంతో ఒక్కసారిగా చంద్రగిరి ఏదైతే రానువారి గుడి సమీపంలో ఉన్నటువంటి కాలనీ మొత్తం కూడా ఒక ఇంత భయాందోళనకు లోనవుతున్నారు. సాయంత్రం పూట పిల్లల్ని వీధిలో వదలాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు మాత్రం తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చంద్రగిరి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.